జీసిడియం ప్రేమా స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. సహోదరి సహోదరులారా, మీకందరికీ మరొకసారి ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తున్నా. యేసు ప్రభు వారు మరణం పునరుద్ధానం తర్వాత మనిషికి కలిగే ఆశీర్వాదాల గురించి మాట్లాడుకుందాం. ప్రియులరా, ఆ సత్యాన్ని మనం నేర్చుకోవడానికి ముందు చిన్న ప్రార్థన చేద్దామా? ప్రియమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృప కలిగిన దేవా, నీ అద్భుతమైనటువంటి వాక్యమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం మేము ధ్యానం చేస్తుండగా మా హృదయాలకు నెమ్మది, విశ్వాసం అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులరా, జస్టిఫికేషన్ బై ఫెయిత్ అనే మాట తెలుగులో నీతి విశ్వాసము చేత నీతికరణ అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఒక పాపి, పాపం చేసినవాడు, నిందితుడు, అలాంటి వ్యక్తిని నీతిమంతుడు ఎలా అవుతాడు అనేది అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికల్లో కానీ గలతీయులకు రాసిన పత్రికల్లో కూడా ఆయన వాదిస్తున్నాడు. పాపిని శిక్షకు గురి కాకుండా నీతిమంతుడు దేవుడు ఎందుకు చేశాడు అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. విశ్వాసము చేత నీతికరణ అంటే ఏంటి, దాని భావన అంటే ఏంటి? సో ఇంగ్లీషులో జస్టిఫికేషన్ బై ఫెయిత్. ఒక పాపిని జస్టిఫైడ్ అవటం, నీతిమంతుడిగా తీర్చబడటం అనేది ఇది దేవుని కార్యము మాత్రమే అనేది వాక్యం అంటుంది, బైబిల్ బోధిస్తా ఉన్నది. లోకంలో ప్రియులరా, మోక్షం, రక్షణ, పాపక్షమాపణ, నిరంతరం బతికేది పరలోకంలో అనేది మనుషుల ద్వారా జరుగుతుంది అని వాదిస్తున్నారు. అనేక మతాలు, అనేక సిద్ధాంతాలు కలిగిన ప్రజలు వాదిస్తూ ఉన్నారు. అంటే మనం పాపులమే, పొరపాటు చేశాం, కానీ మన నీతి క్రియల ద్వారా, మంచి కార్యముల ద్వారా మనము తప్పించుకోవచ్చు, మనము రక్షణ పొందొచ్చు, మనంతట మనమే మనం సంపాదించుకోవచ్చు అనేది వాదన. బైబిల్ ఏమంటుందంటే అలా కాదు, నీతిగా మార్చటం అనేది ఇది దైవ కార్యం మాత్రమే, దీంట్లో మనుషుని కార్యములు ఏమీ లేదని ఖండితంగా తేల్చితెలుపుతుంది. అంటే ఏంటి? ఈ రెండు వాదనలో ఏది సత్యం, ఎలా తెలుసుకుంటాం అని అంటే, బైబిల్ అంతా మనం చూస్తున్నప్పుడు ఆరంభం మొదలుకొని ఈ యొక్క సృష్టి నశించేదాకా, అంటే కొత్త యుగం, కొత్త ఆ భూమి ఆకాశం వచ్చేదాకా చాలా చక్కని విషయాలు మాట్లాడుతుంది. బైబిల్ ఏమంటుందంటే, ఏం బోధిస్తుందంటే, దేవుడు ఒక్కడే నీతిమంతుడు, మనుషులందరూ పాపులు అని బల్లగుద్ది నొక్కి చెప్తుంది. అని అంటే ఏంటంటే, మనుషుడు ఎలా పాపయ్యాడు, ఎలా నిందితుడు అయ్యాడు అని అంటే దేవుని ఆజ్ఞను మీరినందుకు అని అంటుంది. అందుకే ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చి జీతం మరణం. అందుకే ఏ దేశం ప్రజలైనా వారు చనిపోతారు. అంటే ఆజ్ఞను అతిక్రమించినందుకు, ఎవరాజ్ఞ? దేవుని ఆజ్ఞనందు అతిక్రమించినందుకు, మీరినందుకు ప్రపంచం లోపలికి అది శాపంగా వచ్చింది, ప్రవేశించింది. కనుక చిన్నపిల్లలు చనిపోతారు, గర్భములో ఉండగానే చనిపోతారు, పుట్టిన తర్వాత చనిపోతారు. కొంతమంది ఏమో చిన్నపిల్లలకి పాపం ఉండదు, వాళ్ళు పరిశుద్ధులు, మరి వాళ్ళు చనిపోతున్నారు కదా. పరిశుద్ధులు చావకూడదు కదా, చిన్నప్పుడు బేబీ గర్భంలో ఉండగానే, పిండము ఉండగానే చావకూడదు కదా.
కానీ చావు ఎందుకు వస్తుంది అంటే పాపం వలన వచ్చి జీతం మరణం. కనుక మనం పాపులమనే అనేక గ్రంథాలు కూడా చెప్తున్నాయి. అందుకే దేవా నీవు మాత్రమే పరిశుద్ధుడవయ్యా, నన్ను కనుకరించు, కృప చూపించు అని ప్రార్థనలు చేస్తున్నారు. బైబిల్ చెప్తుంది కరెక్టే, దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, మనము తప్పిపోయినాము. పాపం అంటే దేవుని మాటకు గురి తప్పిపోవటం, దేవునికి లోబడకపోవటము పొరపాటైంది. ఆ పొరపాటు వలన మనకు సమస్యలు వచ్చినాయి, కోపం వచ్చింది, అలాగే జగడం వచ్చింది, అసూయ వచ్చింది, క్రోధం వచ్చింది, మత్సరం వచ్చింది, అలాగనే ఒకరి పట్ల ఒకరు ద్వేషం పెరిగింది. ఇదంతా పాపము కారణమని వాక్యం అంటుంది. కనుక మరి ఎలా తప్పించుకోగలుగుతాం అని అంటే ఇక్కడ బైబిల్లో వాదిస్తున్న మాట ఏంటంటే అది విశ్వాసము చేతనే నీతికరణ జరుగుతుంది. జస్టిఫికేషన్ బై ఫెయిత్. అరే జస్టిఫికేషన్ అంటే ఏంటి? వాట్ ఇస్ మీన్ ఆఫ్ జస్టిఫికేషన్? నీతికరణ అంటే ఏంటి? సో మనం ఇప్పుడు మాట్లాడుతుంది నీతికరణ. నీతికరణ అనే మాట అపోస్తలుడైన పౌలు గారు తను రాసినటువంటి పత్రికలోని గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఇలా వ్రాయబడింది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో చదువుదాం. మధ్యలో చదువుతాను. మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వాసము వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసము వలనే నీతిమంతులమని తీర్చబడుటకే యేసు క్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరయు నీతిమంతుడని తీర్చబడడు. ఎంత అద్భుతమైన మాట! నీతిమంతులంగా తీర్చబడాలనంటే మన వల్ల కాదు, మన పని వల్ల కాదు, మన మంచి కార్యాలు చేసిన ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడలేం, సంపాదించలేము. మోక్షం మన వల్ల కాదు, మన క్రియల వల్ల కాదు, మన యొక్క పరిశుద్ధమైన జీవితం ద్వారా కాదు, అలాగనే డబ్బు ద్వారా కాదు, లేకపోతే యజ్ఞాల ద్వారా కాదు, లేకపోతే పూజలు పురస్కారాల ద్వారా కాదు, నీటిలో మునగడం ద్వారా కాదు, మన పని కాదు. నీతి అనేది దేవుని వరం. అందుకే ఇది మన వల్ల కాదు, మనుషుని వల్ల కాదు. రెండవది, ఇది దేవుని కృప వల్ల మాత్రమే. ఇది దేవుడు అనుగ్రహించు బహుమానమే. నీతికరణ, జస్టిఫికేషన్ అనేది ఒక పాపిని నీతిమంతుడుగా తీర్చటం, అది దేవుని కార్యం. అది మన కార్యంగా, మన వల్ల కాదు. సో బైబిల్ మాట్లాడుతున్న మాటలో లోకంలో ఉన్న సూత్రాలు చూస్తున్నప్పుడు అది సరిపోదు, అంగీకరించదు, విరోధంగా ఉన్నది. సో మనిషి తనకు తానుకే రక్షణ, మోక్షము, పాపక్షమాపణ సంపాదించుకుంటే దేవుడు అవసరమే లేదని వాక్యం మాట్లాడుతుంది. కనుక దేవుడు ఒక్కడే ఇవ్వగలిగింది నీతి. అది విశ్వాసం ద్వారానే జరుగుతుంది. అది యేసుక్రీస్తు ద్వారా జరుగుతుంది. కనుక ఎవరి వల్ల కలదు నీతి? ఒక పాపిని నీతిమంతుడిగా చేయడం అది దేవుని కార్యం. అది విశ్వాసం ద్వారానే కలుగుతుంది, ఇది మన వల్ల కాదు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రపంచంలో ఉన్న సూత్రాలు దేవుని వాక్యానికి సరిపోదు. కనుక ఎంత మేధావులు మాట్లాడినా వారి మాటల వల్ల గాని, వాళ్ళ గైడ్ ఇచ్చినటువంటి సూత్రాల ద్వారా మనం గొప్ప కార్యాలు చేసిన, దాన ధర్మాలు చేసిన, ఇది మన వల్ల కాదు. నీతి అనేది దేవుని వరమే. అందుకే విశ్వాసము చేతనే నీతికరణ అని జరుగుతుంది. కనుక పాపినైన నన్ను విశ్వాసము ద్వారా, యేసుక్రీస్తు నందలి విశ్వాసము ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చబడుతున్నాను. అప్పుడు నాకున్నటువంటి శిక్ష, భారం అంతా కూడా అది క్రీస్తు మీద మోపబడింది. ఎందుకంటే యేసు ప్రభువారు దేవుని కుమారుడై ఉన్నాడు, దేవునితో సమానుడై ఉన్నాడు. ఆయన దేవుడు కనుక మన పాపం నిమిత్తమై ఆయన మరణించి తిరిగి లేచాడు. కనుక
సిలువలో క్షమించిన క్షమాపణ విశ్వాసం ద్వారా మనకు నీతి కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం ద్వారా నీతి వచ్చింది. ఇప్పుడు విశ్వాసమైన మనం నీతి కార్యాలు చెయ్యాలి. చాలా మంది ప్రభు నమ్ముకున్నారు, బాప్తిసం పొందారు, ఆరాధనకి వెళ్తున్నారు, కొంతమంది ప్రసంగించవచ్చు కూడా, కానీ పాపాలను విడిచిపెట్టలేదు. నీతికరణ అంటే విశ్వాసము అనేది దేవుని కృప చేతనే ఇప్పుడు నేను క్రీస్తు ద్వారా జీవించాను, తన ఆత్మ ద్వారా నడిపించబడాలి. అది విశ్వాసం ద్వారా నడిపింది. అందుకే విశ్వాసం కానిది ఏదైనా పాపను వ్రాయబడింది. యేసు క్రీస్తే మన ప్రభు కనుక ఆయన మీద మనం విశ్వాసముతో జీవించినప్పుడు, అంటే ఆయనలాగా మనం జీవిస్తున్నప్పుడు, తండ్రి మాటలు విన్నట్లుగా మనం కూడా క్రీస్తు మాటలు వింటే, క్షమిస్తే, ప్రేమిస్తే, అప్పుడు మనం నీతిమంతులం తీర్చబడతాం. అది అంత మాత్రమే గాని ముందుగా మనం నీతిమంతులం కాలేం. కనుక ప్రేమ దేవుని బిడ్డ, గర్వించబాకు. నేను ఏ పాపం చేయలేదు, ఏ పొరపాటు చేయలేను, నేను నీతిమంతుడును, చక్కగా బతుకుతున్నాను నీవు అనుకుంటావేమో. కానీ బైబిల్ అంటుంది నీ మీద నిందమవుతుంది. నీ వల్ల కాదు, అది దేవుని కృపావరమే. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం మొదలుపెట్టు. దేవుని వాక్యాన్ని అనుకరించు. క్రీస్తును ఆయుధంగా ధరించుకుని ముందుకు వెళ్ళు. నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. దేవుని బిడ్డగా నీతిగా బ్రతకగలుగుతావు. పాపాలను మెల్లమెల్లగా ఒప్పింపజేయటాన్ని, ఒప్పుకోవటానికి ఎలా జరుగుతుందంటే, క్రీస్తును అనుకరిస్తున్నప్పుడు. క్రీస్తు నీతిమంతుడు కనుక క్రీస్తును వెంబడిస్తున్నప్పుడు మనము నీతిమంతులంగా ఎంచబడతాం. కనుక ఏదైనా పొరపాట్లు ఉన్నాయి జీవితంలో, ఆరాధనలు వెళ్ళినప్పుడు కూడా, వాక్యం చదువుతున్నప్పుడు కూడా పాపం ఒప్పుకోకుండా దాచుకుని ఉన్నావేమో, దేవుడు నీతిమంతుడు, ఆయన తీర్పు తీర్చేవాడు. మరణించిన వారిని కూడా లేపి తీసుకుని వస్తాడు. జాగ్రత్త. మరి బ్రతుకున్నప్పుడే పొరపాట్లను ఒప్పుకొని సరి చేసుకుని క్రీస్తు అనుగ్రహించే నీతిలో జీవించు. ఆ విధానంలో నీవు ఆనందించు. దేవుడు మనల్ని దీవించను గాక, మిమ్మల్ని దీవించను గాక. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీతికరణ అనేది విశ్వాసం ద్వారా మాత్రమే అనేది నీ వాక్యం బోధిస్తా ఉన్నది. మేము నీ కుమారుని యందు విశ్వాసం ద్వారా మాత్రమే మాకు రక్షణ, విమోచన, పరిశుద్ధత, నైతికత అనేది కలుగుతుంది. నీ కుమారుని దయ వల్ల మాత్రమే. కనుక మేము విశ్వసించి జీవిస్తున్నాం. అయ్యా, మా పొరపాట్లలో ఏదైనా ఉంటే మేము సరి చేసుకోవడానికి సహాయం చేస్తుందుకు స్తోత్రాలు. మేము ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని పరిశుద్ధపరిచి నీతిమంతులుగా మమ్మల్ని నడిపించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.